ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ఇంతకుముందు మనం అనుకున్నాం, నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయని నేపథ్యంలో చేస్తుంది అన్న ఊహాగానాలతో చాలా స్టాక్స్, ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ని బాగా పెరిగాయి. వాటిలో సుజలాన్ ఒకటి ఈ మధ్య కనిపిస్తుంది, జేపీ అసోసియేట్స్ ఒకటి, జిఎంఆర్, జీవీకి, ఐబీఆర్సీఎల్, హ్యూజ్ డెడ్ బర్డన్స్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేబీ వడ్డీ రేట్లు తగ్గిస్తే వాటికి రుణభారం అంటే నెల నెల వాళ్ళు చెల్లించే అమౌంట్ కాస్త తగ్గుతుందేమో, దానివల్ల కొద్దిగా మార్జిన్స్ నుంచి వాళ్ళు బయటపడతారేమో, ఆర్ రుణభారం నుంచి కొద్దిగా బయటపడతారేమో అన్న ఊహాగానం నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి స్టాక్స్ పెరుగుతూ వస్తున్నాయి. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది, మేబీ వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు మనకు షార్ట్ టర్మ్ అయితే అక్కడ కనిపించట్లేదు. నేను జగన్ గారు ఈ స్టాక్స్ మీద ఎలాంటి వ్యూతో ఉండొచ్చు, ఎందుకంటే కొద్ది రోజు ఈ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. హ్యూజ్ డెట్ బర్డన్ ఉన్న కంపెనీస్, బట్ ప్రైస్ పరంగా పెన్ని స్టాక్స్ ఉన్నాయి కానీ బట్ ఈక్విటీ పరంగా పెద్దవే, బట్ 20-30 రూపీస్లో లభిస్తుంది చీపెస్ట్ స్టాక్స్. మనం ఫండమెంటల్గా ఎప్పుడు వీటిని సజెస్ట్ చేయలేదండి. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం అంతా ఏంటంటే అది ఒక ఫేజ్ కానీ మనం ఎప్పుడు ఫండమెంటల్గా డెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. మనం ఇంట్రెస్ట్ స్పేస్, రియల్ ఎస్టేట్ స్పేస్ని ఎప్పుడు కొద్దిగా అగ్రెసివ్ వెళ్ళమని ఎప్పుడు మనం చెప్పాం. వాటిలో వెళ్ళినా కూడా వెరీ సెలెక్టివ్ 1 or 2 కంపెనీస్ తప్పించి ఎక్కువ కంపెనీస్ వద్దంటాం. ఇప్పుడు వీటిని డెఫినెట్గా మీరు ఒకవేళ ప్రాఫిట్లో ఉంటారు, ర్యాలీలో మీరు లో లెవెల్లో తీసుకుని ప్రాఫిట్లో డెఫినెట్గా ఎగ్జిట్ చేసేయండి. ఇవన్నీ టెంపరీ ట్రేడింగ్ బెట్స్ అండి, ఇవన్నీ పోర్ట్ఫోలియో స్టాక్స్ కావు. ప్రాఫిట్ రావడమే పెద్ద విషయం. యాక్చువల్ వీటిలో ప్రాఫిట్ వస్తే మీరు బుక్ చేసామని చెప్తానండి. ఓకే, మీరు కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. మార్కెట్స్ ఇప్పుడే ప్రీ ఓపెన్ సెషన్ చూస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 10-15 పాయింట్స్ ప్లస్లో ఉంటే ఎస్ మన మార్కెట్స్ ఇప్పుడే గ్రీన్లో ప్రీ ఓపెన్లో 10 పాయింట్స్ జస్ట్ కన్ఫ్యూజన్ ఫేస్లో 10 పాయింట్స్ ప్లస్ అండ్ 40 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ మనకు కనిపిస్తుంది. బట్ నాట్ టు కన్సిడర్ దిస్ మూవ్. హీరో మోటార్ కార్ప్ నిన్న ప్రాఫిట్స్ కాస్త నిరుత్సాహపరిచాయి. దీంతో హీరో మోటార్ కార్ప్ని మేబీ ప్రీ ఓపెన్లో 4% దాకా నష్టాలు చూపిస్తున్నారు. 3100 దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుంది. చూడాలి ఎలాంటి మూవ్స్ ఆఫ్టర్ ఓపెన్ తర్వాత ఎలా ఉంటాయని చెప్పి. కొన్ని ఈమెయిల్స్ మనం సైమల్టేనియస్గా ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ తీసుకుందాం. కృష్ణవంశీ అడుగుతున్నారు అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఈ స్టాక్ గురించి. మేబీ స్టాక్ స్ప్లిట్ అవ్వచ్చు అని చెప్పి ఎక్కడో తను విన్నారట. మేబీ డౌన్ లైన్ 6 months ఆ టైంలో, ఈ టైంలో కంటిన్యూ చేయొచ్చా ఆర్ సెల్ చేయొచ్చా? 15% ప్రాఫిట్స్లో ఉన్నారు అతను. అండ్ మిందా కార్ప్ 1000 షేర్స్ ఉన్నాయి, 10% లాస్లో ఉన్నారు. యాడ్ చేసుకోవచ్చా? అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ వచ్చేటప్పటికి కంపెనీ మంచి కంపెనీ అండి. స్ప్లిట్ అనేది ఒక యాడెడ్ పాయింటే కానీ ఒక్క రీజన్కే స్టాక్స్ ఎప్పుడు కొనకూడదు. సో కంపెనీ మంచి కంపెనీ, పర్ఫార్మెన్స్ బాగుంది, క్లయింట్ బేస్ బాగుంది, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎంజైమ్స్ కంపెనీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారంటే మనకి పాజిటివ్ ఉందండి. స్ప్లిట్ కూడా అయితే ఇంకా మంచిది, ఎందుకంటే మనకి న్యాచురల్ ఏంటంటే అఫోర్డబుల్ లెవెల్లో వస్తుంది. వచ్చిన తర్వాత జనరల్ కొద్దిగా ర్యాలీ చూస్తాం జనరల్గా ఏంటంటే అఫోర్డబిలిటీకి వచ్చిన తర్వాత. బట్ అదొక్కటే మీకు బేసిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. అది అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ గురించి. మిండా కార్ప్ కంపెనీ బాగుందండి. ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ రివైవ్ అయితే అడ్వాంటేజ్ తీసుకునే కంపెనీ, ఎందుకంటే మారుతికి చాలా సప్లై చేస్తారు వీళ్ళు ఆటో యాన్సిలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కూడా మీరు హోల్డ్ చేసి పెట్టండి, ఈవెన్చువల్గా డెఫినెట్గా రికవర్ అవుతుంది. అండ్ సురేష్ అడుగుతున్నారు లాజిస్టిక్ స్పేస్లో ఒక 3 to 4 హై పొటెన్షియల్ లాంగ్ టర్మ్ స్క్రిప్ట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారని లాజిస్టిక్ స్పేస్లో? అంటే లాజిస్టిక్ వద్దని చెప్తారండి. లాజిస్టిక్ స్పేస్ మనకి చూస్తుంటే గత కొన్ని రోజులుగా అంటే కొన్ని ఏళ్ళగా చూస్తున్నాం. మనకి ఒక 1.5 year బ్యాక్ చూసుకుంటే మంచి ర్యాలీ వచ్చింది. ప్రస్తుతం అయితే లాజిస్టిక్ స్పేస్ అంతా కూడా ఏంటంటే జిఎస్టీ బిల్ దాని వైపే ఇది ఉంది. ఈవెన్ జిఎస్టీ బిల్ పాస్ అయినా కూడా లాజిస్టిక్ స్టాక్స్ బాగా పెరుగుతాయి అనుకోలేము. తర్వాత ఇంకోటి మనం గమనించాలి, ఫండమెంటల్స్ కూడా ఇంప్రూవ్ కావట్లేదు. గ్రోత్ పరంగా చూస్తే పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది లాజిస్టిక్ స్టాక్స్లో కనపట్లేదు. కాబట్టి లాజిస్టిక్ స్టాక్స్ని షార్ట్ టర్మ్ ఈవెన్ నెక్స్ట్ 1 year కూడా పెద్ద పెరుగుతాయితే నేను అనుకోను. కాబట్టి మీరు ఈ స్పేస్ని మీరు కొంచెం పక్కన పెట్టండి. దీనికన్నా మనం చూస్తాం ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా రిలేటెడ్ సెక్టార్లు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయండి. లాజిస్టిక్ అయితే వద్దని చెప్తానండి. అండ్ నాయక్ అడుగుతున్నారు పెట్రోనెట్ ఎల్ఎన్జీ 390లో 100 షేర్స్ ఉన్నాయి. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ కూడా 185 రూపీస్లో 200 షేర్స్ ఉన్నాయి. ఒక 1 or 2 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? పెట్రోనెట్ ఎల్ఎన్జీ 390, ఇండో కౌంట్ 185. రెండు మంచి కంపెనీస్ అండి. అది మనకి రెండింటి మీద పాజిటివ్ ఉన్న కంపెనీ. పెట్రోనెట్ ఎల్ఎన్జీ మీరు కొద్దిగా టచ్ హై లెవెల్లో కొన్నట్టున్నారు. బట్ ఎనీవేస్ అది కంపెనీ మంచి కంపెనీ కాదు. కొద్దిగా మీరు హై లెవెల్లో కొన్నారు కాబట్టి ఇప్పుడు కరెక్షన్ వస్తుంది, మీకు కొద్దిగా ప్రెషర్ అనిపించవచ్చు. బట్ హోల్డ్ చేసి పెట్టండి, ఈవెన్చువల్గా రికవర్ అవుతుంది. ప్రసాద్ అడుగుతున్నారు ఆంధ్ర సిమెంట్స్ 6000 షేర్స్ తీసుకున్నారట 13 రూపీస్లో, హోల్డ్ ఆర్ సెల్? ఆంధ్ర సిమెంట్స్
చూడండి, మీరు సిమెంట్ స్పేస్ డెఫినెట్గా బాగుండే అవకాశాలు ఉన్నాయండి. అయితే మీరు ఆంధ్ర సిమెంట్ కన్నా మంచి ఇంకోటి స్టాక్ సెలెక్షన్ దీనికన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటిలోకి వెళ్ళమంటాను. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్సీఎల్ ఒకటి ఉంది, తర్వాత ఇండియా సిమెంట్స్ ఉంది. అంటే ఈ రెండు ఏంటంటే ఈ మధ్యకాలం బాగా బ్రేక్అవుట్స్ వచ్చాయి, తర్వాత ఇంకా పార్టిసిపేషన్ లేవు అనమాట ఇవి పెద్దగా. దీనికి తోడు హెడెల్బర్గ్ రిపీటెడ్గా చెప్తున్నాను, ఇటువంటి వాటిలో ఉండండి. ఎప్పుడు కూడా మంచి స్టాక్స్లో ఉండడం మంచిదండి. ఈవెన్ చిన్న చిన్న స్టాక్స్లో ఉంటే పెరగొచ్చేమో, కాకపోతే ఒకసారి రివర్స్ అయినప్పుడు మళ్ళీ మనం ఎగ్జిట్ కూడా కాలేమండి. దాని దృష్టిలో పెట్టుకొని మంచి స్టాక్స్లో ఉండమని చెప్తానండి. ప్రకాష్ రావు అడుగుతున్నారు, ఎస్బీఐ ఫ్యూచర్స్ని ఇప్పుడు అటెంప్ట్ చేసుకోవచ్చు, ఆ రిజల్ట్స్ గురించి వెయిట్ చేసి అప్పుడు ఎంటర్ అవ్వడం మంచిది అంటారు ఫ్యూచర్స్ ఆస్పెక్ట్లో? ఆల్రెడీ బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ లాంగ్ అయితే సజెస్ట్ చేయనండి. అట్లనే షార్ట్ చేయమని కూడా చెప్పను, ఎందుకంటే రిజల్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి, రిజల్ట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి. ప్రస్తుతం అయితే మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. రిజల్ట్ తర్వాత రిజల్ట్ బాగుండి స్టాక్లో ఏమైనా కరెక్షన్ వస్తే అప్పుడు మళ్ళీ ఫ్యూచర్స్లో మీరు ఎస్బీఐ పొజిషన్ తీసుకోవచ్చు. డిప్లో తీసుకోండి. ఇక్కడ మాత్రం ఓవర్ బాట్లో ఉంది, కొంత రియాక్షన్ అనేది రావచ్చండి. శ్రీకాంత్ అడుగుతున్నారు, మీర్జా ఇంటర్నేషనల్ 81లో, స్టెరిలైట్ టెక్నాలజీస్ 100లో, సుదర్శన్ కెమికల్స్ 327లో హోల్డ్ చేస్తున్నారు. ఒక 6 months to 1 year గురించి తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఫస్ట్ రెండు కంపెనీస్ మీరు స్టెరిలైట్ టెక్నాలజీస్, మిర్జా ఇంటర్నేషనల్ రెండింటి మీద మనకు పాజిటివ్ ఉన్న కంపెనీస్ అండి. మీరు హోల్డ్ చేసి పెట్టండి, కొద్దిగా పేషెన్స్ టెస్ట్ చేయొచ్చు, బట్ ఈవెన్చువల్గా మీకు రిటర్న్స్ రావాలి. తర్వాత సుదర్శన్ కెమికల్స్ అంటారు, కెమికల్ స్పేస్ ఓవరాల్గా చాలా పర్ఫామ్ చేస్తుందండి లాస్ట్ 1 yearలో. అంటే మీరు ఏ లెవెల్లో కొన్నారో మనకి తెలియదు. సో అది కూడా మీరు ప్రాఫిట్లో ఉంటే హోల్డ్ చేసి పెట్టండి. దానికి నవీన్ ఫ్లోరైన్ ఒకటి ఉందండి, అది చాలా మంచి కంపెనీ. లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా మీరు డిప్లో యాడ్ చేసే ప్రయత్నం చేయండి. రమేష్ అడుగుతున్నారు, ప్రికాల్ 500 shares ఉన్నాయట, బికాస్ ఆఫ్ సమ్ రెగ్యులేటరీ ఇష్యూస్ ప్రికాల్ని డీలిస్ట్ చేశారండి. మేబీ త్వరలో అది లిస్ట్ అవ్వచ్చేమో. రెగ్యులర్గా కంపెనీని ఫాలో అవుతుంటే అరే మీరు ఎక్స్చేంజెస్ని ఫాలో అవుతుంటే అది లిస్ట్ అనేది మీకు సమాచారం అవుతుంది. బికాస్ ఆఫ్ సమ్ రెగ్యులేటరీ ఇష్యూస్ దాన్ని డీలిస్ట్ చేశారు కంపెనీని, వాళ్ళు చేసుకున్నారు కంపెనీ వాళ్ళు. త్వరలో అది లిస్ట్ అవుతుందని మనం ఆశిద్దాం. సుధాకర్ అడుగుతున్నారు, ఎన్కే వీల్స్ 100 shares తీసుకున్నారు 210 రూపీస్లో, కొద్దిగా 10% దాకా లాస్లో ఉన్నారు. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఎన్కే వీల్స్? కానీ ఎన్కే వీల్స్ యావరేజ్ అయితే వద్దండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. యావరేజ్ అయితే వద్దు. ఒకటి ఒకే స్టాక్లో మనకి అంటే ఒకవేళ లాస్ ఉన్నా కూడా ప్రాఫిట్ రావాలని లేదండి. మరీ మంచి స్టాక్ అయితే మీరు యావరేజ్ చేసుకోండి. ఇంకోటి 10% అన్నారు కాబట్టి 10%కి యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మొమెంటమ్ ట్రేడర్ అయితే మాత్రం వేరే సెక్టర్ని చూసుకొని ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఉన్న వాటిని అయితే హోల్డ్ చేయండి. ఈ డీమర్జర్ తర్వాత ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్, ఈ 2 స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి? రెండు మంచి థీమ్స్ అండి. అంటే మనం యాక్చువల్లీ ఈ డీమర్జర్ ముందు నుంచి కూడా మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ. రెండో స్టాక్ కూడా లిస్ట్ అయింది టీసీఐ ఎక్స్ప్రెస్. సో హోల్డ్ చేసి పెట్టండి. ఎవెన్చువల్గా లాజిస్టిక్స్ స్పేస్ అంతా పెరిగితే ఇది కూడా అడ్వాంటేజ్ తీసుకునే కంపెనీ అండి. రామ్ అడుగుతున్నారు, యూఫో మూవీస్ 450 రూపీస్లో తీసుకున్నారు, షార్ట్ టర్మ్ గురించి టెక్నికల్ లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారా? మేబీ తీసుకున్నప్పటి నుంచి తగ్గుతున్నట్టుంది స్టాక్. యూఫో మూవీస్, యూఎఫ్ఓ అలా ఫండమెంటల్ వ్యూ అయినా తీసుకుంటారా యూఫో మూవీస్? ఐడియా లేదా? ఓకే, ఒక నిమిషం. ఓకే, యూఫో మూవీస్ గురించి మనం తీసుకునే ముందు మరొక మెయిల్ తీసుకుందాం. సతీష్ అడుగుతున్నారు, ఓసిఎల్ ఇండియా, క్యాన్ఫిన్, వీగార్డ్ ఈ 3 స్టాక్ని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా అండ్ ఎలాంటి వ్యూతో ఉన్నారు? క్యాన్ఫిన్ ఇవన్నీ చాలా లో లెవెల్స్ నుంచి ఇప్పుడు చాలా షార్ప్గా ర్యాలీ అయినాయండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ర్యాలీ అయిన తర్వాత మనకి బాగున్నట్టు అనిపిస్తే ఇప్పుడు 1400కి డిమానిటైజేషన్ అప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు మనకి అప్పుడు కొనాలంటే భయం వస్తుంది. అదే ప్రాబ్లం అంతా. సో ఈ లెవెల్లో కొనటం అంత సలహా కాదేమోనండి. అంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. స్టాక్స్ మంచిగా, దాని గురించి కాదు, అది డిప్స్ వచ్చినప్పుడు కొనటం ఇంపార్టెంట్. యూఎఫ్ఓ మూవీస్ గురించి అడిగారు. ఇది ఓవరాల్గా స్టాక్ అయితే టెక్నికల్ పరంగా వీక్ ఉందండి. మనకి చూస్తున్నాము ఇది రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ అవుతూ ఇప్పుడిప్పుడే స్లోగా మనకి అప్ ట్రెండ్ అనేది రావడం చూసాము. షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు బై చేయండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే యూఎఫ్ఓ మూవీస్ మాత్రం వద్దు. ఇంకా డౌన్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగే అవకాశం ఉంది. 420 దగ్గర సపోర్ట్ ఉంది. ఇమీడియట్గా 444, 446 ఆ లెవెల్ దాకా రావచ్చు. అది దాటితేనే మేజర్ అప్ ట్రెండ్ ఉంటుంది. లేదంటే మాత్రం ఫర్దర్గా వీకే అవకాశాలు ఎక్కువ ఉన్న స్టాకు. ఏదైనా కూడా అంత టెక్నికల్గా అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఈవెన్ ఫండమెంటల్స్ పరంగా కూడా అంత గొప్పగా అయితే లేదండి. రూపీ స్ట్రెంత్ కనిపిస్తున్నట్టు నిన్న కూడా చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం చూసాం. బికాస్
ఆర్బీఐ దీని తర్వాత ఎలాంటి వ్యూతో ఉన్నారు? మేబీ రూపీ న్యాచురల్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయము అంటే మీనింగ్ ఏంటంటే న్యాచురల్ బాండ్స్ లో అడిషనల్ ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా మంచి మూవ్. ఇప్పుడు 67 కిందకి చాలా రోజులు అయినట్టుంది, ఆల్మోస్ట్ 6 months ముందు చూసినట్టున్నాం. ఒక రకంగా ఇండియన్ పొటెన్షియల్కి, ఇండియన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 80% మనం ఇంపోర్ట్ చేస్తాం. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే మన డాలర్ ఎక్కువ అయితే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో రూపీ స్ట్రెంత్ అవడం మీనింగ్ ఏంటంటే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఇండికేషన్ అండి. దీనివల్ల ఇంకో రౌండ్ మార్కెట్ ఫ్రెష్ ర్యాలీ అని పెద్ద ఆశ్చర్యపోకలేదు. అఫ్ కోర్స్ ఐటీ కొద్దిగా నెగిటివ్ అవచ్చు, ఎందుకంటే న్యాచురల్ ఎక్స్పోర్ట్ ఆల్రెడీ ఉండాల్సిన సమస్యలతో పాటు ఇది ఒక అడిషనల్ డబుల్ వాల్యూ ఐటీ ఫార్మర్ ఇండికి, ఎందుకంటే ఇద్దరు యూఎస్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. అది వదిలేస్తే ఇన్ జనరల్ ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రూపీ స్ట్రెంత్ అనేది చాలా పాజిటివ్ న్యూస్ అండి. ఓకే. అండ్ అంజన్ మరో కాలర్ ఉన్నారు. అరే అంజన్, హలో చెప్పండి సార్. గ్యాబ్రియల్ ఇండియా, కేఎం షుగర్స్ ఈ రేట్ లో ఈ రోజు బై చేస్తే సార్ ఇలా షార్ట్ టర్మ్ కోసం. ఓకే. గ్యాబ్రియల్ ఇండియా అంటే ఈ రోజు అంటే డే ట్రేడింగ్ కా లేకపోతే షార్ట్ టర్మ్ కి అని అడగలేదండి మీరు. గ్యాబ్రియల్ ఇండియా మన మంచి కంపెనీ అండి, ఫండమెంటల్ గా చాలా మంచి కంపెనీ. ప్రతి క్వార్టర్ కి మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఒకటి గమనించాలి, ఇది ఒక 1.5 year బ్యాక్ గా చూసుకుంటే ఇది 20 రూపాయల నుంచి పెరిగిన స్టాక్ కాబట్టి ఈ లెవెల్ ఆగొచ్చండి. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఇది మార్కెట్ లో పెద్దగా పార్టిసిపేషన్ కూడా లేదు, కన్సాలిడేషన్ లో ఉంది. కాబట్టి దీంట్లో ఒక బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గ్యాబ్రియల్ ఇండియాని మీరు ఈ లెవెల్లో బై చేసుకోమని చెప్తాను. కృష్ణా జిల్లా నుంచి రమ మరో కాలర్. అదే రమ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మరి ఎన్హెచ్పిసి మొన్న థర్డ్ తీసుకున్నానండి షార్ట్ టర్మ్ కోసం. ఓకే. 31 రేట్ లో. ఓకే. సోమ్ డిస్టిలరీస్ కూడా ఎప్పుడో తీసుకున్నా షార్ట్ టర్మ్ కోసం 166 రేట్ లో. ఒకసారి సెకండ్ స్టాక్ రిపీట్ చేయండి రమ గారు. సోమ్ డిస్టిలరీస్. సోమ్ డిస్టిలరీస్. ఓకే, ఫైన్. అయితే అట్లా ఏమైనా మూవ్మెంట్ ఉంటుందా, లేకపోతే యాక్షన్ కన్స్ట్రక్షన్స్ లో కానీ సిమెంట్ స్టాక్స్ లో కానీ షిఫ్ట్ బాగుంటారా ఆ విషయం అండి? ఓకే. ఎన్హెచ్పిసిలో సాధారణంగా మూవ్మెంట్ రాదు, బట్ మొన్న అనుకోకుండా డివిడెంట్ అండ్ ఈ పిఎస్యూస్లో డిస్ఇన్వెస్ట్మెంట్ వాటన్నిటి నేపథ్యంలో సడన్ స్పాట్ వచ్చింది ఎన్హెచ్పిసిలో. బట్ ఎన్హెచ్పిసి, సోమ్ డిస్టిలరీస్, ఎన్హెచ్పిసి అనేది రిటైర్మెంట్ స్టాక్ అండి. ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ ఏంటంటే పెద్ద ర్యాలీ రావు, అలానే పెద్ద క్రాష్ రావు, డివిడెండ్ వస్తూ ఉంటుంది. సో స్టేబుల్ బెట్స్ అనమాట. సో మీరు ఆ స్టేబుల్ బెట్స్కి మీకు సరిపోద్ది, మీరు పెద్ద యాంటిసిపేట్ చేయట్లేదు అనుకుంటే మీరు అటువంటి వాటిలో ఉండడం మంచి ఐడియా కూడా అది యాక్చువల్లీ. కాకపోతే ఈ మొన్న వచ్చింది కాబట్టి ర్యాలీ ప్రతిసారి వస్తుంది అనుకోవటం అంటే అంత ఈజీ కాదండి. సోమ్ డిస్టిలరీస్ వచ్చేటప్పటికి సోమ్ డిస్టిలరీస్ మీరు హోల్డ్ చేయండి అంటే ఓవరాల్ గా ఈ స్టాక్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఇవి కూడా పట్టలేదు, మీరు గమనించాలి ఏంటంటే ఒక స్టాక్ పట్టలేదు అంటే అక్కడ అంటే ఒక స్టాక్ ఒక సెక్టర్ కన్సాలిడేట్ అవుతున్నట్టు అనుకోవాలి. ఇదే స్పేస్ లో రాడికే కథ అని ఉంది, అది కూడా మంచి కంపెనీనే, మీరు దాంట్లో కూడా బై చేసుకోవచ్చు. ఉన్నదాన్ని అయితే సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయండి, కొంచెం ఓపికతో హోల్డ్ చేయండి. ఇవి పెరగడం స్టార్ట్ అయితే మీకు వితిన్ 1 month 1.5 month లోనే ఒక 20-30% లో పెరిగే అవకాశాలు ఉన్న స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత వేరే అదర్ స్టాక్స్ ఎన్హెచ్బిసి అయితే మీరు మూమెంటం ట్రేడర్ లా కనపడుతున్నారండి. అటువంటిప్పుడు ఎన్హెచ్బిసిలో మీరు ఎగ్జిట్ అయిపోయి దానికన్నా మీరు యాక్షన్ కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళడం బెటర్ అనిపిస్తుందండి. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరో కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. నేను శేషి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. నేను ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేశాను, మళ్ళీ ఎంత ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. అదొకటి. నెక్స్ట్ పిఎన్పి హౌసింగ్ న్యూస్ వల్ల పెరిగింది కదండి, నాకు 890లో ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు, అంటే ఐ మీన్ ఏ లెవెల్లో? ఓకే. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఏ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ప్రాఫిట్ ఇప్పుడే వద్దండి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు మనం చూస్తున్నామండి. ఓవరాల్గా ఈ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ మనకి చూస్తే కొంచెం డిమోనిటైజేషన్కి తర్వాత బాగా కరెక్ట్ అయినాయి. అయితే ఇది మిగతా వారితో కంపేర్ చేసుకుంటే అంత పెద్దగా కరెక్ట్ కాలేదు ఆ రీసెంట్ లిస్టింగ్. కాబట్టి ఇది ఒక ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్ ఇంకా కొనసాగొచ్చు, ఎగ్జాక్ట్గా ఇక్కడ చెప్పలేమండి. 1200 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇమీడియట్గా అయితే. కాబట్టి ఇక్కడ నుంచి మీరు 1200కి వచ్చినప్పుడు మీరు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా?
ఒకటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మళ్ళీ ఎంటర్ కావచ్చు అండి. అయితే మీరు ఏ లెవెల్లో ఎంటర్ కావాలి అన్నారు. ఇదేంటంటే స్లోగా ఉంటుంది స్టాకు, మిగతా అదర్ స్టాక్స్లో లాగా ఫాస్ట్ మూవ్ అయితే ఉండకపోవచ్చు. ఇది చూసుకుంటే 52 వీక్ హై నుంచి కొంచెం కరెక్ట్ అయిందండి. నిన్న కూడా చూసుకుంటే 1.5% కరెక్ట్ అయింది. కాబట్టి 350 బిలో కూడా రావచ్చు అండి స్లోగా. అంటే ఇప్పుడు ఈ రోజు వస్తుంది, రేపు వస్తుందని చెప్పలేం, టైం చెప్పలేం. 340 అండ్ 350 బిలో వచ్చినప్పుడు దీన్ని మీరు పిక్ చేసుకోమని చెప్తాను. ఒంగోలు నుంచి చంద్ర మరో కాలర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మోటార్స్, అదాని పోర్ట్స్ అండ్ ఈ రెండు ఏమైనా బై చేయొచ్చు. అంటే అదాని పోర్ట్స్ ఆల్రెడీ పొజిషన్ ఉంది 306 లో. ఓకే. టాటా మోటార్స్ ఈ లెవెల్ ఏమైనా బై చేయొచ్చు. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ కూడా. టాటా మోటార్స్, డిహెచ్ఎఫ్ఎల్, అదాని పోర్ట్స్. టాటా మోటార్స్ నిన్న జాగ్వర్ ల్యాండ్ రోవర్ సేల్స్ నెంబర్స్ పరంగా కొద్దిగా పాజిటివ్గా వచ్చినట్టుంది కంపెనీకి. స్టిల్ టిక్ బై టిక్ స్ట్రెంత్ పుంజుకుంటుంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ కూడా గుడ్ థీమే, కానీ అంటే మనం ప్రోగ్రామ్లో కూడా ఇందాక అనుకున్నట్టు మారుతి ఒకటి చూడండి, లార్జ్ క్యాప్ ఆటోమొబైల్ అయ్యేటట్టయితే. డిహెచ్ఎఫ్ఎల్ అన్నారు, అది కూడా మంచి కంపెనీ, కానీ హౌసింగ్ ఫైనాన్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో వాటిలో వేరే ఏదైనా కూడా పిక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అదాని పోర్ట్స్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్. ఇప్పుడు అదాని పోర్ట్స్ను హోల్డ్ చేయండి అండి. అదాని పోర్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఇది. మనం చూస్తున్నాం ఏమాత్రం మార్కెట్లో రివర్సల్ అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వస్తున్నప్పుడు ఇమీడియట్గా పెరుగుతున్న స్టాక్. తర్వాత ఫండమెంటల్ కూడా అదాని పోర్ట్స్ వీళ్ళు ఉన్న బిజినెస్ అనేది మోడల్ అనేది పెద్దగా వీళ్ళున్న బిజినెస్లో వేరే వాళ్ళు పెద్దగా లేరండి. కాబట్టి ఇది మంచి ఫ్యూచర్లో మంచి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కి అదాని పోర్ట్స్ని హోల్డ్ చేసిన తర్వాత దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి కూడా అడిగినట్టున్నారు. అంటే కొనాలన్నా లేకపోతే ఫ్రెష్గా కొనాలంటే కొనండి అండి. ఇది బాగా పెరిగింది. దీంట్లో కూడా ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోమని చెప్తానండి. ఓకే. మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అవుతుంది. మిగిలిన ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే మన మార్కెట్స్లో చాలా స్ట్రెంత్ మనం చూస్తున్నాం. బికాస్ ఇంతకుముందు జగన్నాథం గారు అన్నట్టు రూపీ ఫ్యాక్టర్ కూడా అయిండొచ్చు. బిలో 67 ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. 66.95, 66.96 ఆ లెవెల్స్ వరకు రూపీ డాలర్తో కంపేర్ చేస్తే రావడం. ఇప్పుడు దీంతో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ చాలా స్ట్రెంత్ మనకు కనబరుస్తున్నాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 45 పాయింట్స్ ప్లస్లో 8814 దగ్గర ట్రేడ్ అవుతుంది. 8800 మార్క్ అనేది ఒక సెంటిమెంట్ లెవెల్గా ఉంది. ఆ లెవెల్కి పైనే చాలా స్ట్రాంగ్గా సస్టైన్ అవుతుంది. సెన్సెక్స్ కూడా 165 పాయింట్స్ ప్లస్లో 28,454 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 130 పాయింట్స్ ప్లస్లో 20,375 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ రిజల్ట్స్ ఇంపాక్ట్ కారణంగా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మనకు కనిపిస్తున్నాయి. అందులో ఈక్లర్క్స్ ఒకటి 2.5% దాకా వీక్ అయింది. రిలయన్స్ పవర్ ఆల్మోస్ట్ 1.5% దాకా ప్లస్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. స్పెషాలిటీ రెస్టారెంట్స్ 4% డౌన్లో ట్రేడ్ అవుతుంది. సిప్లా ఆల్మోస్ట్ 0.5% గెయిన్స్తో మనకు కనిపిస్తుంది. ఇనిషియల్గా అయితే ట్రేడింగ్ పాజిటివ్గా కిక్ స్టార్ట్ అయింది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఏషియన్ పీర్స్ మన మార్కెట్స్ బెటర్ పర్ఫార్మింగ్ వికెట్ మీద కనిపిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ కనిపిస్తుంది. మనప్పురం ఫైనాన్స్ ఏకంగా 10% స్పర్ట్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 100 రూపీస్ మార్కు మరొకసారి క్రాస్ చేసి పటిష్టంగా కనిపిస్తుంది. అండ్ జగన్నాథ్ గారు ఒకటి మీన్వైల్ శేష్ గారు ఎనీ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్ టుడే? అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అనుకోవాలండి. అంటే ఓపెనింగ్ ఎందుకంటే మనకి ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది అనుకున్నాం, ఒకటేసారి 45-50 పాయింట్స్ ఓపెన్ కావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్ మూవ్. అయితే చూడాలి, ఇక వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ నిఫ్టీని మాత్రం సెల్ చేయమని చెప్తానండి. ఈ లెవెల్లో సెల్ చేయమంటాను బ్యాంక్ నిఫ్టీ. తర్వాత మిగతా స్టాక్ స్పెసిఫిక్ కూడా మనం చూసుకుంటే ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ని కూడా సెల్ చేయొచ్చు. తర్వాత బయింగ్ అయితే ఈ లెవెల్లో పర్టికులర్గా ఈ స్టాక్ని మనం బై అనేది ఇంట్రాడే కోసం చెప్పలేము. కాకపోతే కొంచెం టైం అయినాక మార్కెట్లో స్టేబుల్గా ఉంటే ఈ లెవెల్లో ఆగితే మాత్రం అప్పుడు మనం ఏదైనా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ని ర్యాలీస్లో ఇంట్రాడే కోసం మాత్రమే సెల్ చేయండి అని చెప్తాను. ఓకే. మిగిలిన గెయినర్స్ జాబితాలో మనప్పురం ఫైనాన్స్ ఇంతకుముందే మనం అనుకున్నాం ఆల్మోస్ట్ 10% దాకా పెరిగి 102 దగ్గర ట్రేడ్ అవుతుంది. పీసీ జ్యువెలర్స్ ఈ స్టాక్ 4% గెయిన్స్తో 403 దగ్గర ట్రేడ్ అవుతుంది. జేపీ అసోసియేట్స్ 4% గెయిన్స్తో 14 రూపీస్ 50 పైస్ దగ్గర. ముతూట్ ఫినాన్స్ 4% గెయిన్స్తో కనిపిస్తుంది. ఎస్కేఎఫ్ ఇండియా, రిలయన్స్ డిఫెన్స్, పొలారిస్ కన్సల్టింగ్ అండ్ అదాని ట్రాన్స్మిషన్, యూనిటెక్, చోళమండలం అంటే స్టాక్స్ అన్ని కూడా 2.5 నుంచి 3% గెయిన్స్తో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది అండ్ ఏ స్టాక్స్లో మొమెంటం ఉందో కూడా ఒకసారి చూద్దాం. వీటిలో ఎస్విపి గ్లోబల్ వెంచర్స్ అన్న స్టాక్ 18% దాకా పెరిగి 229 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పికడెల్లీ షుగర్స్
అండ్ లీడ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా 13% గెయిన్స్తో 13 రూపీస్ దగ్గర స్టాక్ కనిపిస్తుంది. అండ్ పెద్దగా ఫెమిలియర్ లేని నేమ్స్ ఉన్నాయి, కొన్ని 10% దాకా పెరుగుతున్నాయి కానీ బట్ అన్ఫెమిలియర్ నేమ్స్ అవి. ఓకే, ఫైన్. ఓకే, ప్రస్తుతానికైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా కొద్ది బయింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది, బట్ అంత ఫెమిలియర్ నేమ్స్ ఏమి మనకు రావట్లేదు. మీరు కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా తీసుకుందాము. ఈమెయిల్స్ తీసుకునే లోపు రెండు దగ్గర ఒకటేమో ఈ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు దాదాపుగా లేదు, అకామిడేటివ్ మోడ్లో ఉన్నామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. చీపర్ లోన్స్ ఇక సాధ్యం కాకపోవచ్చు, ఇక్కడ వరకు అయితే వచ్చి ఆగింది. అండ్ ఈ టైంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మీద ఎలాంటి వ్యూతో ఉండొచ్చు? క్యాన్ఫిన్ హోమ్స్ కానీ, జిఏసీ, మనం రెగ్యులర్గా రికమెండ్ చేస్తూ వస్తున్న క్యాన్ఫిన్ ఆర్ రెప్కో, జిఏసీ లాంటి వాటితో ఈ టైంలో పిక్ చేసుకోవచ్చు ఆర్ పిక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఓవరాల్ బిజినెస్ గ్రోత్, హౌసింగ్ డిమాండ్ అయితే ఉండనే ఉంటుంది. ఇంకోటి ఏంటి, కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ రేట్ పడుతున్నాయి అని హౌస్ కొంటాం ఇప్పటివరకు ఆగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లెవెల్ ఇక వాళ్ళు కూడా హౌసింగ్ బయింగ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక బాటమ్ అవుట్ అయిపోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గవు ఉద్దేశంతో సో ఎప్పుడు కనుక వాళ్ళు హౌసింగ్ తీసుకోవాలి అంటే వాళ్ళ హౌసింగ్ లోన్ డిమాండ్ వస్తుంది. అంటే ఈ కంపెనీస్ అన్నిటికీ ఫ్రెష్ బిజినెస్ గ్రోత్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పిన నేమ్స్ అన్ని మంచి నేమ్స్ అండి. ఓన్లీ వన్ థింగ్, డిప్స్లో కొంటే బెటర్ అండి. ఎందుకంటే లేదంటే ఫస్ట్ డిప్ రాగానే మనకి ప్రెషర్ కనిపిస్తూ ఉంటుంది పోర్ట్ఫోలియో మీద. హైదరాబాద్ నుంచి భాస్కర్ రెడ్డి మరో కాలర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్లాన్ చేశారన్నారు సార్, అది ఎప్పటి నుంచి సార్? ఇంకా అనుకోలేదండి. మీలాంటి వాళ్ళంతా కొంతమంది ఫోన్ కాల్స్ ఆర్ మెయిల్స్ ఏమైనా పెడితే ఇమీడియట్గా మనం అంటే ఒకటి కండక్ట్ చేయాలని చూస్తున్నాము, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ కండక్ట్ చేయడానికి. బట్ మీలాంటి వాళ్ళు కొంతమంది ముందుకు వస్తే మేబీ దాని డిమాండ్ని బట్టి మనం ఎంత త్వరగా ప్లాన్ చేయాలని అయితే ఆలోచిద్దాం. మీన్వైల్ ఇంతకుముందు ఏమన్నా మీరు అన్నారు ఒక పాయింట్, శేషిగా కూడా రెగ్యులర్గా అంటుంటారు, ఒకటేమో ఎంత మంచి స్టాక్ అయినా సరే ప్రైజింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది అడ్వాన్స్ రిజైమ్ లాంటి స్టాక్ ఒకటి ఎగ్జాంపుల్కి తీసుకుంటే చాలా మంచి స్టాకే, బట్ 2300 పీక్ వెళ్ళింది. ఆ టైంలో కొంతమంది ఫ్రెష్గా ఎంటర్ అనుకోండి 500 రూపీస్ తగ్గి 800 రూపీస్ 1800 దాకా ప్రస్తుతం ఉంది. క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి స్టాక్ ఒకవేళ 1800 దగ్గర తీసుకుంటే ఒకసారి సడన్గా 1400 1300 కూడా పడిపోయింది. అంటే ఆ టైంలో ప్యానిక్ అవ్వకుండా ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎవరు టైం చేయలేదు మార్కెట్ని. లో ప్రైస్లో పట్టుకోవడం, హై ప్రైస్లో అమ్మేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి మనకి ఎలాంటి స్ట్రాటజీ మనం ఫండమెంటల్గా స్టాక్స్ని పిక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఫాలో అవ్వాలి? ఒకటి, కంపెనీ గురించి నాలెడ్జ్ ఉండటం అక్కడే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రైస్ కరెక్షన్ రాగానే మనకి డౌట్, మనకి కంపెనీ గురించి నాలెడ్జ్ ఉంటే భయం లేదు, కంపెనీ గురించి నాలెడ్జ్ లేకపోతే భయం వేసేస్తుంది. అది అక్కడ నాలెడ్జ్ మన నాలెడ్జ్ ఉందా లేదన్న పాయింట్ ఎక్స్పోజ్ అయిపోతుంది. సో అందుకని కంపెనీ గురించి నాలెడ్జ్ పెట్టుకోవడం, దాని గురించి కొంచెం స్టడీ చేయడం, ఎవరు సలహా ఇచ్చినా మనమని కాదు ఎవరైనా ఇచ్చినా కూడా ఇన్వెస్టర్స్ వాళ్ళు ఓన్ మనీ పెడుతున్నారు కాబట్టి అంటే కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళడం, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడైనా వీలైనప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ ఎప్పుడు టీవీలో వచ్చినప్పుడు వింటాం, అంటే బేసిక్ రీసెర్చ్ కూడా చేసుకుంటూ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బిజినెస్ బాగానే ఉంది, మార్జిన్స్ బాగానే ఉన్నాయి, ప్రాఫిట్స్ బాగానే వస్తున్నాయి, డివిడెండ్ ఇస్తున్నారు. సో ప్రైస్ కరెక్షన్ కిందకు వచ్చినా కూడా ప్రాబ్లం లేదని. అందుకని ఏంటంటే కొనేటప్పుడే మనం కొద్దిగా ప్రాఫిట్ మార్జిన్స్ అంటే మనం EBITDA మార్జిన్ అట్లీస్ట్ 20% అంటుంటాం, ప్రాఫిట్ మార్జిన్స్ 10% అంటుంటాం, డెట్ ఈక్విటీ రేషియోస్ 1 కంటే కింద ఉండాలి. అంటే కంపెనీకి ఉన్న నెట్వర్త్ కంటే డెట్ తక్కువ ఉండాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినా కూడా కంపెనీకి డెట్ రీపే చేసుకునే కెపాసిటీ ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం ఇందాక మనం అనుకున్నట్టు పెన్నీ స్టాక్స్ లాగా అయిపోయే రిస్క్ ఉంటుంది అనమాట డెట్ ఎక్కువ ఉన్నప్పుడు. ROE అంటారు, రిటర్న్ ఆన్ ఈక్విటీ, అది కూడా ఒక 20% పైన ఉండాలి. ROCE అంటారు, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అది 20% ఎక్కువ ఉండాలి. సో ఏంటంటే కొద్దిగా బేసిక్ క్రైటీరియా అనమాట. ఇవన్నీ మనం చూసుకుంటే బ్యాలెన్స్ షీట్, P&L బాగానే ఉంది, మేనేజ్మెంట్ క్రెడిబుల్, బ్రాండ్ నేమ్ బాగానే ఉంది కంపెనీది. అవన్నీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే 1800 నుంచి 1400 వచ్చిన క్యాన్ఫిన్ హోమ్స్ ఒక 6 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు రికవర్ అవడానికి, కానీ ఎవెన్చువల్గా లెవెల్స్ వస్తాయని మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అదే నాలెడ్జ్ లేకపోతే ప్రాబ్లం ఏమొస్తుందంటే 1800 నుంచి 1400 రాగానే ఏమో ఇది మళ్ళీ 400 అయిపోద్దేమో అన్న భయం వచ్చేస్తుంది అనమాట. గుంటూరు నుంచి రాంబాబు మరో కాలర్. సార్ ఐనాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లో తీసుకోవచ్చా సార్? BGR ఎనర్జీ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు సార్?
ఓకే, కానీ ఏంటంటే ఇంకొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్ తీసుకోవడమే బెటర్ అండి. అంటే ఐనాక్స్ విండ్ మంచి కంపెనీ, ప్రాబ్లం లేదు, కానీ కొద్దిగా వాళ్ళు కొన్ని క్వార్టర్స్ రిజల్ట్స్ నుంచి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే ప్రైస్ మీద ప్రెషర్ కనపడింది. బట్ మనకి ఇప్పటికీ అది కంపెనీ రికవర్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉన్న గ్రూప్ ఏనండి. సో ఉజాస్ ఎనర్జీ ఒకటి చెప్పాం, అదే స్పేస్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ అనమాట. ఉజాస్ ఎనర్జీ ఆల్మోస్ట్ 24 నుంచి 45 అంటే ఆల్మోస్ట్ ఒక 60-70% రిటర్న్ దాకా ఇచ్చింది. సో మీరు తీసుకున్న సెలక్షన్ కంటే కూడా ఇంకొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్కి వచ్చి ఇంకొంచెం డైరెక్ట్ కన్సంప్షన్ ప్లే అంటారు. కన్సంప్షన్ ప్లే అంటే ఇండియన్ కన్జ్యూమర్ మీద లాంటి స్టాక్స్ కొనుక్కుంటే మీకు రిటర్న్స్ కొంచెం తొందరగా కనబడే ఛాన్స్ ఉందండి. నల్గొండ నుంచి రవి మన కాలర్. అదే రవి, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నేను ఈ ప్రశ్న శేషి గారిని అడుగుతున్నాను అండి. చెప్పండి సార్, నేను బ్యాంక్ ఆఫ్ బరోడా షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను 200 షేర్లు, 168 రూపాయలు తీసుకున్నాను అండి. ఓకే, అయితే ఇప్పుడు కొద్దిపాటి లాభాల్లో ఉన్నాను, మరి దాన్ని కంటిన్యూ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా అడుగుదామని ఫోన్ చేశాను. బ్యాంక్ ఆఫ్ బరోడా 168. చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా రోజుల తర్వాత ఇది బ్రేక్అవుట్ వచ్చిందండి. అంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూ అంటే ఒక వీక్లీ బేసిసా లేకపోతే కొన్ని నెలలు ఆగగలుగుతారా తెలియదు. ఏదైనా కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. అయితే ఈ ర్యాలీ కొంత ఈవెన్ ఇమీడియట్గా కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు 160 లెవెల్ దగ్గర ఆగింది. మనం చూస్తుంటే బ్యాంక్స్లో పెద్ద బ్యాంకులు పెరుగుతున్నాయి, అంటే ఫ్రంట్ లైన్ ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ పెరుగుతున్నాయి. అంటే సెకండ్ లెగ్ ఆఫ్ బ్యాంక్స్ అంటే దానికన్నా కొంచెం చిన్న బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకోవచ్చు, పిఎన్బి అనుకోవచ్చు, ఈ మాత్రం పెరగడంలో తక్కువ. అదే మార్కెట్ పడితే అంటే బ్యాంక్ నిఫ్టీ పడితే హెవీగా పడుతున్నాయి. అయితే ఫస్ట్ టైం మనకి చాలా రోజుల తర్వాత వీటిలో ర్యాలీ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొనసాగవచ్చు. 200 వైపు వెళ్ళే అవకాశం ఉంది. అయితే దానికి ముందు ఒక కరెక్షన్ వస్తుందండి. ఇంకా రిజల్ట్ కూడా నాకు తెలిసి అనౌన్స్ చేయలేదు. మీరు ప్రస్తుతం అయితే మీరు వెరీ వీక్లీ బేసిస్ ట్రేడ్ అయితే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. వెంకటరెడ్డి మరో కాలర్ ఉన్నారు. వెంకటరెడ్డి, సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ బ్యాంక్ నిఫ్టీ 9900 బుక్ తీసుకున్నానండి. 19,900. ఓకే, సో కరెక్షన్ ఉండదు అంటే ప్రస్తుతానికి అయితే వీక్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందా? ట్రెండ్ రివర్స్ లో ఉంది. రివర్స్ అవుతుందండి. మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాం ఎగ్జాక్ట్ ఆపోజిట్ అవుతుంది. అబ్వియస్ గా మార్కెట్ అదేనండి. మనం ఏదనుకుంటాం అందుకు డిఫరెంట్ మూవ్ తీసుకుంటుంది మార్కెట్. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 19,900 అంటే 19,900 పుట్టి తీసుకున్నారు బ్యాంక్ నిఫ్టీ. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే, అండ్ 50-day వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ జాబితాలో మనకి ఆల్మోస్ట్ 30+ స్టాక్స్ దాకా కనిపిస్తున్నాయి. అట్లా బండ్రీ అమ్మర్ షుగర్స్ ఒకటి, బెడ్మితా ఇండస్ట్రీస్, బిఈఎంఎల్ అండ్ బీపీసీఎల్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్లో ఒకటేమో ఐఓసి, బీపీసీఎల్ లాంటి క్వార్టర్స్ చాలా స్ట్రెంత్ మనకు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి మనం చెప్తూనే ఉన్నాం ఓఎన్జీసీ లాంటి స్టాక్స్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్. ఎందుకంటే 2017లో మేబీ ఈ థీమ్ బాగా వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పి అందుకు తగ్గట్టుగానే ఈ స్టాక్స్లో మనకు బయింగ్ కనిపిస్తుంది. ఎల్టీ ఫుడ్స్ కూడా స్ప్లిట్ 1:10 స్ప్లిట్ అయిన తర్వాత కూడా ఇవాళ 50-day వీక్ హై టచ్ చేసింది మళ్ళీ స్టాక్. దిలీప్ బిల్డ్కాన్ ఒకటి, డీసీబీ బ్యాంక్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, హిమ్మత్ సింగ్ సిడే ఒకటి కూడా కన్సిడర్ చేయాల్సినట్టు కనిపిస్తుంది. ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా మనం 700-750 లెవెల్స్ రికమెండ్ చేసినట్టున్నాం. ఈ స్టాక్ కూడా ఇప్పుడు 1000 రూపీస్ మార్కెట్ క్రాస్ చేసింది. ఇండియన్ హ్యూమ్ పైప్స్ ఒకటి, ఇన్ఫీబీమ్ అండ్ జేఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, మనక్సీ ఇండస్ట్రీస్ లాంటి కౌంటర్స్ కూడా మనకు బయింగ్ కనిపిస్తుంది. నరసింహం మన కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. అడగండి నరసింహం గారు. హలో హలో, చెప్పండి సార్. నా పేరు నరసింహం అండి. చెప్పండి. హలో, అదే నరసింహం గారు వినిపిస్తుంది. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ గురించి. ఓకే, అది ఐపీఓ అలాట్మెంట్ నాది. ఓకే, ఇష్యూ ప్రైస్ కంటే తక్కువగా ఉంది, ఉంచుకోమంటారా లేదా ఏం ఏమైనా తిరిగి అవకాశం? మేబీ ఐటీ ప్యాక్ అంతా బాగా వీక్ గా కనిపిస్తుంది. మిగిలిన ఐపీఓ అలాట్మెంట్ కాబట్టి దాని గురించి కొంచెం ఏమైనా క్లారిఫై చేస్తారేమో అని చెప్పి. యాక్చువల్లీ ఐపీఓ వచ్చినప్పుడు కూడా టీవీ5లో మనం అంత అగ్రెసివ్గా చెప్పలేదండి. ఎందుకంటే ఐటీ అప్పుడు అంత పాజిటివ్ వ్యూలో లేదు అన్న ఉద్దేశంతో మనం మిగతా అన్ని మనం స్ట్రాంగ్గా సజెస్ట్ చేసినా కూడా ఉజ్జీవన్, ఆర్బీఎల్ బ్యాంక్, ఆల్మోస్ట్ అన్ని ఐపీఓస్. బట్ ఇది చెప్పలేదు. మీరు తీసుకున్నారంటే మీకు రీటైల్ కాబట్టి 10 రూపీస్ డిస్కౌంట్ కూడా వచ్చి ఉంటుంది. అంటే 700 రూపీస్లో అలా మీకు అలాట్మెంట్ వచ్చి ఉంటుంది. దానికంటే 10 రూపీస్
కింద ఉందండి. ఒకటేంటంటే ఐటీ అంత స్ట్రాంగ్ పొజిషన్లో అయితే లేదు. అయితే ఒకవేళ ఒక 700 క్రాస్ అయినా కూడా ఎంత సస్టైన్ అవుద్ది అనే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే కనపడుతున్నాయండి. సో ఎప్పుడన్నా మీకు పెద్ద మీరు లాస్ట్లో కూడా లేరండి, 10 రూపీస్ అంటే 700 రూపీస్లో కొన్ని 690. సో ఈ చిన్న వాటికి షుడ్ బి రెడీ ఇన్ ద గేమ్. పానిక్ అవ్వాల్సిన పని కూడా ఏం లేదు మీరు. అండ్ కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. ఇంతకు జగన్నాథం గారు అన్నారని చెప్పి గోపాల్ అడుగుతారు డెట్ ఫండ్స్కి సంబంధించి. మేబీ డెట్ ఫండ్స్ తను ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నట లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బోత్. ఇప్పుడు ఈ మూవ్తో మేబీ ఎన్ఏవిస్ ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందా ఫండ్స్కి? అండ్ ఎగ్జిట్ అవ్వచ్చా ఈ టైంలో? ఇందా మనం అనుకున్న డెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా దాని మీద ప్రెషర్ అంటే డౌట్ లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6.4 ఉన్న ఈల్డ్ ఓకే, నిన్న ఆల్మోస్ట్ 6.6, 6.65 దాకా చూసాం. దాని మీనింగ్ దానిపై ఏంటంటే అండర్లయింగ్ బాండ్ ప్రైసెస్ తగ్గిపోతున్నాయి అనమాట. అంటే మీ పోర్ట్ఫోలియో ఉన్న బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ప్రైసెస్ తగ్గుతున్నాయి. దాని మీనింగ్ ఏంటంటే ఈల్డ్ పెరుగుతుంది, దాని మీనింగ్ ఏంటంటే ప్రైస్ తగ్గుతుంది అనమాట. అంటే చాలా మందికి అది క్లారిటీ ఉండదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. బాండ్స్లో ఎస్పెషల్లీ ఎప్పుడైనా మీరు న్యూస్ బాండ్స్ ఈల్డ్స్ పెరిగినాయి అంటే మీ బాండ్ పోర్ట్ఫోలియో అంటే బాండ్ ఎన్ఏవిస్ తగ్గుతున్నాయి అన్న ఉద్దేశంతో మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మీరు ఒకవేళ ప్రాఫిట్లో ఉండుంటే మీరు ఒక రౌండ్ ప్రాఫిట్ బుక్ చేయడం పెట్టండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే దగ్గర 50-60% ఈక్విటీలో ఉంటుంది, 30-40% డెట్లో ఉంటుంది. కాబట్టి ఈక్విటీ ఏమో పెరుగుతుంది, డెట్ ఏమో తగ్గుతుంది. అంటే మీకు బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఒక రకంగా బ్యాలెన్స్డ్ రిటర్న్స్ ఇస్తాను. అంటే అంత ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. హార్డ్ కోర్ ఈక్విటీ ఏదైతే ఉందో అది ఆబ్వియస్లీ ఎన్ఏవిస్ పెరుగుతూనే ఉంది, ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది కాబట్టి. సో మీకు ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మీరు ఎంత అలొకేట్ చేశారు, డైరెక్ట్ ఈక్విటీ మీద, బ్యాలెన్స్డ్ మీద, డైరెక్ట్ డెట్ మీద అనే దాని మీద మీరు డెసిషన్ తీసుకోవాలి. ఓకే, లక్ష్మీ శిరీష అంటున్నారు ఈ స్టాక్స్ చాలా స్టాక్స్ రాశారు. బీఎస్సీ అండ్ పిఎన్బి హౌసింగ్ అలాట్మెంట్లో వచ్చాయి. లుపిన్, క్యాడిలా హెల్త్, శారదా మోటార్స్, ఓసీఎల్, సెరా శానిటరీ, ఎన్బిసిసి, నందన్ డెనిమ్, ఆర్బిఎల్ బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీ ఈ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ గురించి బెస్ట్ స్టాక్ పికింగ్ చేశారా? మంచి కంపెనీస్ అన్ని ఐపీఓలో వచ్చిన స్టాక్స్ అంటే మీరు స్టాక్ పికింగ్ అంటే కూడా ఐపీఓ పికింగ్ చేస్తున్నారు. మీరు యాక్చువల్లీ ఐపీఓలో వచ్చింది మీరు బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు హోల్డ్ చేస్తున్నారు. అంటే మీరు హడావుడిగా లిస్ట్ అవ్వగానే జనరల్గా చాలా మంది చేసేటట్టు 10%, 20% గెయిన్ కనపడంగానే అమ్మట అమ్మకుండా మీరు హోల్డ్ చేసి పెడుతున్నారు. అది పాజిటివ్ సైన్. మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. మంచి కంపెనీస్లో ఉన్నారు కాబట్టి మీకు డివిడెండ్స్ కూడా వస్తూ ఉంటుంటాయి. సో యూ కంటిన్యూ ఇట్. మరొక మీరు వినోద్ అడుగుతున్నారు ఎంసీఎక్స్ అండ్ అపోలో టైర్స్ని కరెంట్ ప్రైస్లో 1 year గురించి బై చేసుకోవచ్చా? ఎంసీఎక్స్ అండ్ అపోలో టైర్స్ ఎంసీఎక్స్ మీరు 1 year కోసం బై చేసుకోవచ్చు అండి. స్లోగా ఎంసీఎక్స్లో మనం చూస్తున్నాము ఒక ట్రెండ్ అనేది, అప్ ట్రెండ్ అనేది మనకి ఉంది. ఈ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు అండి, కొనుక్కోవచ్చు. ఈయన అపోలో టైర్స్ కూడా కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే ఇది కొంత హై నుంచి కరెక్ట్ అయింది. తర్వాత గ్లోబల్లో కొంచెం రబ్బర్ ప్రైసెస్ అనేది పెరుగుతున్నాయి. అయితే అది కొంచెం నెగిటివ్ అయినా కూడా పర్లేదండి. ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు అంటే 180 ఆల్రెడీ 220 నుంచి 180 దాకా వచ్చింది. కొంచెం 180 బిలో కూడా రావచ్చేమో, మీరు కొనుక్కోవచ్చు. ఈవెన్ మనకి ఎంసీఎక్స్ కూడా చూసుకుంటే కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది. ఇది కూడా కొంచెం కరెక్షన్స్లో దీన్ని కూడా 1 year ప్రాస్పెక్టివ్తో మీరు కొనుక్కోమని చెప్తాను. క్రంది లక్ష్మి అంటున్నారు ఓబీసీ బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది కదా, లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ టైం హోల్డ్ చేయొచ్చా? మేబీ మీరు ప్రైస్ కూడా మెన్షన్ చేసింటే బెటర్గా ఉండేదండి. పిఎస్యూ బ్యాంక్స్ అంటే ఇప్పుడు ర్యాలీ అవుతున్నాయి కానీ మనకి అంటే గ్రేట్ ఒపీనియన్ సెగ్మెంట్ ఏం కాదండి. అంటే తీసుకోవాల్సిందే అనుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎప్పుడైనా పెట్టండి. పిఎస్యూ బ్యాంక్స్లో అయితే ఎస్బీఐ ఒకటి మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అంటే ఇప్పుడు ర్యాలీ వస్తుంటే మీరు ఒకవేళ రిజల్ట్స్ బాగాలేదు, నిన్న కూడా చాలా పిఎస్యూస్ వచ్చినాయి 11%, 12% ఎన్పిఏ లెవెల్స్. అంటే ఇవి సస్టైన్ అయ్యే ఇదేం కాదండి. మీరు ఒకవేళ లక్కీగా ఏదైనా పిఎస్యూ బ్యాంక్స్లో స్టాక్స్లో ప్రాఫిట్లో ఉంటే బుక్ చేస్తామని చెప్తానండి. అంటే అంత ఇంకా పెరుగుతాయని యాంటిసిపేషన్లో వెయిట్ చేయడం నో పాయింట్. అందులో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరగడం ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గడం ఆగిపోయిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిఎఫ్ఎస్ స్టాక్స్ మీద ఒక రౌండ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉందండి. పిఎస్యూ బ్యాంక్స్లో ప్రాఫిట్ ఉంటే బుక్ చేసేయడం బెటర్. పవన్ కుమార్ అడుగుతున్నారు జైన్ ఇరిగేషన్ 95లో, రాలీస్ ఇండియా 218లో బై చేశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను. జైన్ ఇరిగేషన్ అండ్ రాలీస్ ఇండియా రెండు ఇరిగేషన్ ఈసారి మాన్సూన్స్ మీద ఆధారపడి ఉండే ఇలాంటి సెగ్మెంట్ అండి. జైన్ ఇరిగేషన్ నిన్న కూడా ఆస్ట్రేలియాలో కంపెనీ కొన్నారు. సో ఆ కంపెనీ మర్జర్ ఎలా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా జైన్ ఇరిగేషన్ మీరు ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోయి చెప్తాను. అది ఎగ్జిట్ అయ్యి ఎందుకంటే మాన్సూన్ డిపెండెంట్ ఏమవుతుందంటే మాన్సూన్ ఎలా వస్తుందని ఆబ్వియస్లీ ఎవరికి ఐడియా ఉండదు. ఒకవేళ మాన్సూన్ మనం అనుకున్నట్టు లేకపోతే మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొంచెం ఈజీ ప్లే అంటే కన్జంప్షన్. ఇప్పుడు కన్జంప్షన్ లాంటివి ఏంటంటే అవి మార్కెట్ కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా అండర్లైన్ బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అటువంటి స్టాక్స్లో ఉంటాం బెటర్.
బట్ జైన్ ఇరిగేషన్ చాలా కాలం నుంచి ఒక చాలా వీకెస్ట్ పర్ఫార్మెన్స్ సెక్టర్ లో ఉంది. బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. వాళ్ళు ఒరిజినల్ ఇరిగేషన్ లో ఉన్నప్పుడు బాగానే ఉండదు, కానీ వాళ్ళు ఎన్బిఎఫ్సిలో ఒకటి ఎంటర్ అయ్యారండి. అంటే వాళ్ళు లోన్స్ ఇచ్చి ఫార్మర్స్ కి వాళ్ళతో వీళ్ళ ప్రొడక్ట్స్ కొనిపించి అలా ప్లాన్ చేశారు. కానీ ఏంటంటే ఎన్బిఎఫ్సిలో ఎన్పిఎస్ రావడం మొదలైన, అంటే వాళ్ళు రికవరీ రాకు, అక్కడతో బిజినెస్ కొద్దిగా కన్ఫ్యూజన్ లో పడింది అనమాట. జైన్ ఇరిగేషన్ స్టోరీ అక్కడ నుంచి కొద్దిగా డీరైల్ అవడం మొదలైంది. ఓకే, మాధవరావు అడుగుతున్నారు జగన్నాథన్ గారిని, ఫిఎం ఇండస్ట్రీస్ 1070లో టిటాగర్ వ్యాగన్స్ 125లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్? ఫిఎం ఇండస్ట్రీస్ మనకు పాజిటివ్ అనే కంపెనీ అండి. టిటాగర్ వ్యాగన్స్ కూడా మంచి కంపెనీనే. అయితే ఏమవుతుందంటే రైల్వే సెగ్మెంట్ కాబట్టి అంటే వాళ్ళకి ఒకే ఒక ట్రిగర్ ఉంటుంది ఇయర్ మొత్తం, రైల్వే బడ్జెట్. ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా లేదు, పార్ట్ ఆఫ్ ద బడ్జెట్లో కూడా అది అయిపోయింది కాబట్టి సో ఫ్రెష్ ట్రిగర్స్ ఏం ఉండవు అనమాట వీటికి. సో కొద్దిగా ఒక 1 month అయిన తర్వాత మళ్ళీ డల్ అయిపోవచ్చు స్టాక్. కాబట్టి ఏంటంటే దానికంటే కూడా ఇంకొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకోవడం బెటర్ అనమాట. పవన్ కుమార్ అడుగుతున్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, రైట్స్ ఇష్యూ గురించి ఒక మెయిల్ వచ్చింది, వాట్ డస్ దిస్ మీన్ అని. రైట్స్ ఇష్యూ ప్రైజింగ్ అండ్ బెటర్ ఇదే అవుతుందా? మేబీ కొద్దిగా ప్రైస్ తక్కువ అవుతుంది, యావరేజ్ చేసుకోవచ్చేమో. ఇంకా సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒక డీసెంట్ బెట్, కానీ దాంట్లో కానీ అంటే అంత గ్రోత్ కనపడలేదండి మనం అనుకున్నంత. సో స్టాక్ ఎప్పటి నుంచో ఒకే రేంజ్, ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఒక 20-30% రేంజ్లోనే స్టాక్ అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు రైట్స్ ఇష్యూలో ఏంటంటే మీకు కొంటేనంటే మీకు న్యాచురల్గా మీకు యావరేజింగ్ మీరు అన్నట్టు లోవర్ ప్రైస్ దగ్గర అవుద్ది. కాకపోతే ఆల్రెడీ డల్గా ఉన్న షేర్లో ఇంకా అడిషనల్ మనీ పెట్టమనేది కూడా ఎంతవరకు లాజిక్ అనేది సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు దానికంటే కూడా మనం ఎప్పుడు అనుకునే ఆర్బిఎల్ బ్యాంకు, జీవనం ఏంటంటే గ్రోత్ కనపడుతుంది, ఎన్పిఎస్ ప్రాబ్లం అంత లేదు. సో అక్కడ ఏంటంటే మీకు రిటర్న్స్ కొంచెం హెల్తీగా కనపడే ఛాన్స్ ఉంది. సో మీరు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే రైట్స్ ఇష్యూ తీసుకున్నప్పుడు మీకు యావరేజ్ అవుతుంది. కానీ సౌత్ ఇండియన్ బ్యాంకే ఎందుకు తీసుకోవాలి అనుకునేటట్టయితే మీరు ఇందాక నేను చెప్పిన కొన్ని స్టాక్స్ ఏదైనా పిక్ చేసుకునే ప్రయత్నించండి. రైట్స్ ఇష్యూ అంటే అదే అండి, ఇప్పుడు ఒక ఆల్రెడీ 10 rupees ఒక స్టాక్ ఉంది అనుకోండి మార్కెట్లో, మీకు 8 rupees 7 rupees రైట్స్ ఇష్యూ మీకున్న షేర్స్ ఆధారంగా కొన్ని షేర్స్ వాళ్ళు అలాట్ చేస్తారు, దానివల్ల మీకు ప్రైస్ కాస్త యావరేజ్ అవుతుంది. కెనరా బ్యాంక్ కూడా మార్నింగ్ అనౌన్స్ చేశారండి రైట్స్ ఇష్యూ. అంటే కెనరా బ్యాంక్ దగ్గర మీరు షేర్స్ ఉంటే కొత్త రైట్స్ ఇష్యూ 207 వేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మీకు 260 ఇప్పుడు ఎంత ఉంది, 260 ఉంది. 260 ఉంటే ఇప్పుడు 207లో అంటే మీకు దగ్గర 230 మీ యావరేజ్ ప్రైస్ అవుతుంది అనమాట. సో రైట్స్ ఇష్యూ మీరు అట్లా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే అదే స్టాక్ మీరు అడిషనల్ మనీ పెడుతున్నట్టు అనమాట. సో మీరు దానికి రెడీయా కాదా అనేది అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. రవి అడుగుతున్నారు, నిఫ్టీ 8000 పుట్ 65 రూపీస్లో తీసుకున్నారు, 87 పుట్ లాస్ట్ బుక్ చేసుకోవాలా? ఎందుకంటే మార్కెట్ అది చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది, 88 పైనే ఉంచండి. లాస్ట్ బుక్ చేసుకోవాల్సిన అంటే కొంచెం వెయిట్ చేయండి. అంటే కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ కొంచెం మళ్ళీ బుల్స్ని డిసీవ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఒక కాలర్ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా అడిగారు, హోల్డ్ చేయమని చెప్తానండి. ఫైన్, ప్రస్తుతానికి మార్కెట్స్లో స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 20,370 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. మొత్తానికి అయితే ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ కనిపిస్తుంది. 8,800 పైన అయితే నిఫ్టీ సస్టైన్ అవుతుంది. చూడాలి మిగిలిన యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత. అండ్ ఇదే ట్రెండ్ కనుక 8,800 పైన నిఫ్టీ సస్టైన్ అవుతే మీనింగ్ఫుల్ మనం జోన్లోనే ఉన్నాం. అండ్ అంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. నిన్న కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత ఒక జర్క్ వచ్చినప్పటికీ బట్ అదంతా రికవర్ అయిపోయింది. రూపీ కూడా స్ట్రెంత్ పుంజుకుంటోంది. దీన్ని బట్టి కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ మనకు డొమెస్టిక్గా కనిపిస్తున్నాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మేబీ నెగిటివ్ ఏది రాకపోతే ఇక్కడి నుంచి కూడా మార్కెట్స్ కొత్త హైస్ టెస్ట్ చేసేందుకు ఆ కొత్త హైస్లోకి వెళ్లేందుకు ఛాన్సెస్ ఇంకా ఏమేరకు మనకు కనిపిస్తుంది జగన్నాథ్ గారు. ఎందుకంటే జస్ట్ 200 పాయింట్స్ అవే ఫ్రమ్ 9,000 ఒక సెంటిమెంట్ మార్క్ను. లాస్ట్ టైం అదొక మ్యాజిక్ ఫిగర్లా కనిపిస్తుంది, అది టచ్ అండ్ గో లాగా అవుతుంది ప్రతిసారి. ఈసారి ఉన్న క్రాస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 2017లో ఉన్న. ఇక్కడ నుంచి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు అండి, రిజల్ట్ సీజన్ కాబట్టి. ఇక్కడ నుంచి ఏంటంటే ఎలక్షన్స్ అంటే యూపీ ఎలక్షన్స్ అనేది ఇంపార్టెంట్ అవ్వచ్చు. యూపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అవన్నీ రావడం మొదలవుతాయి కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ఒక 10-15 డేస్లో అప్పుడు ఏంటంటే అంటే March 11th రిజల్ట్స్. సో అప్పటికి అంతా బాగానే ఉంది అంటే ఇప్పుడు బీజేపీని విన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కనుక ఎగ్జిట్ పోల్స్ ఇండికేషన్ వస్తే ప్రాబబ్లీ అది 9,000 క్రాస్ అవడానికి అక్కడ సస్టైన్ అవడానికి ట్రిగర్ పాయింట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే మార్కెట్కి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీని అక్కడ కూడా వస్తే ఏంటంటే న్యాచురల్లీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా బ్యాలెన్స్ కనిపిస్తుంది. లేదు అక్కడ ఛాన్సెస్ లేవు బీజేపీ గెలవడానికి ఛాన్సెస్ అనేటట్టు ఎగ్జిట్ పోల్స్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యుయేషన్స్ తక్కువ ఏం లేవనండి. వేరే అంటే ఫుల్లీ ప్రైజ్డ్ మార్కెట్ కొన్ని పాకెట్స్ ఈవెన్ ఓవర్ వాల్యుయేషన్ కూడా కనపడుతున్న మార్కెట్. అందువల్ల ఏంటి ఒక ట్రెండ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇంటర్నేషనల్ కానీ లోకల్ కానీ
కరెక్షన్స్ కొంచెం సీరియస్గా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే మనం చెప్తున్నట్టు మంచి స్టాక్స్లో కొనడం డిప్స్లో కొనడం ఇంపార్టెంట్ అండి. లేకపోతే అంటే మంచి స్టాక్స్లోనే మీకు లాసెస్ అనవసరంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. 7-9 టైంలో అదే అనుకున్నారు, మేబీ 7-6 మార్కెట్ వెళ్తుంది, 7-5కి వెళ్తుందని. బట్ 900 పాయింట్స్ మూవ్ or 1000 పాయింట్స్ ఆఫ్ మూవ్ నో వన్ హాజ్ ఎక్స్పెక్టెడ్. ఎంత స్ట్రాంగ్ రీబౌండ్, అది చాలా ఫాస్ట్గా వచ్చిందండి. అయితే రెండు మంచి స్టాక్స్ కొనమని అప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం అంటే 1700 76కి వెళ్ళినా సరే, అంటే ఒక 200-300 పాయింట్స్ రిస్క్ ఉన్నా సరే మెల్లిమెల్లిగా అక్యుములేట్ చేసుకోమని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. రీబౌండ్ మనం అనుకున్న దానికంటే స్పీడ్గా వచ్చిందండి. అదేనా ఇంకోటి అండి, 8800 తర్వాత 8880 ఈ లెవెల్లో 3-4 సార్లు వచ్చి మార్కెట్ రివర్స్ అయింది గతంలో కూడా. కాబట్టి ఇది ఈసారి 8800 పైన సస్టైన్ అయితే 9200 వరకు వెళ్ళొచ్చు. అయితే అందరూ కూడా ఏంటంటే బేరిష్ ఉండడం వల్ల అంటే 1 మంత్లో 1.5 మంత్లోనే 800 పాయింట్స్ వచ్చింది కాబట్టి ర్యాలీ కొంచెం ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు, రియాక్షన్ రావచ్చు. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా పెద్దగా ఇక్కడి నుంచి అవి కూడా పెరుగున్నాయి కాబట్టి కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు జగన్నాథ్ గారు చెప్పినట్టుగా డిప్స్లో ఎప్పుడు బయింగ్ అనేది డిప్స్లో చేయడం చాలా వరకు బెటర్ అండి. అండ్ లాస్ట్ స్టాక్ ఒకటి అశోక బిల్డ్ గా రెగ్యులర్ రికమెండ్ చేశారు శశి గారు. ఇప్పుడేమో 52 వీక్ హై టచ్ చేసింది, 200 మార్క్ క్రాస్ చేసింది. అండ్ ఎల్టీ ఫుడ్స్ గురించి కూడా మనం ఒక 2-3 డేస్ ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ స్టాక్ కూడా బాగా పెరిగి ఇవాళ 62 మార్క్ని క్రాస్ చేసింది. స్ప్లిట్ అయిన తర్వాత ఇంకా యాక్టివ్గా ఈ స్టాక్ ఉంది. దిలీప్ బిల్డ్ కానీ 3 స్టాక్స్ మీద మీ వ్యూ అంటే? ఇప్పుడు అశోక బిల్డ్ కాన్ హోల్డ్ చేయండి అంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే 220 వైపు వెళ్ళొచ్చు. దిలీప్ బిల్డ్ కాన్ ఇప్పుడు మన రిజల్ట్ కూడా బాగా వచ్చాయండి, ఒక 2 కూడా ఒకటే స్పేస్లో ఉన్నాయి. దిలీప్ బిల్డ్ కాన్ కూడా రిజల్ట్ బాగున్నాయి, దాన్ని కూడా హోల్డ్ చేయమంటారు. ఫుడ్ ఇండస్ట్రీస్కి చెందిన స్టాక్స్ మరీ ముఖ్యంగా అది ఎల్టీ ఫుడ్ అంటే దావత్, తర్వాత కేఆర్బిల్ అంటే బాస్మతి ఎక్స్పోర్టర్స్కి మంచి అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మార్జిన్ టాప్ లైన్ గ్రోత్ ఎక్కువ, అంటే రెవెన్యూస్ పరంగా ఎక్కువ ఉన్నా కూడా మార్జిన్స్ తక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొంచెం మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి. కొంచెం వీళ్ళు ఏంటంటే ట్రేడింగ్ టైప్ ఆఫ్ కంపెనీస్ కాబట్టి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఇక్కడ నుంచి బాగుండొచ్చు అండి. మీరు ఎల్టీ ఫుడ్స్ని కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి మనకి ఇక్కడ సమయం మించిపోతుంది. మళ్ళీ మార్కెట్స్ అట్ 11 కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ both of you, sir. We'll meet at markets at 11. Stay with us.